బట్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దిస్ ప్రేమలు హీరో నస్లిన్. ఓకే. నస్లిన్ అబ్బాయి అబ్బాయి పర్ఫార్మెన్స్ చాలా, మీరు చూస్తే అబ్బాయి చాలా, అబ్బాయి మలయాళం ఇంకా మమితా బైజు ఇద్దరు ప్రేమలు కాంబినేషన్. ప్రేమల కాంబినేషన్. కలిసి కాదు, కలిసి అనే కాదు, కలిసి కూడా ఓకే, కానీ బట్ వాళ్ళిద్దరిది సూపర్ శరణ్య అని చెప్పి సినిమా ఉంటుంది. సూపర్ శరణ్య అదొకటి, హోమ్ అని చెప్పి నస్లింది ఉంటుంది. సూపర్ శరణ్యలో మమితా బైజు కూడా ఉంటుంది పక్కకి. సూపర్ పర్ఫార్మెన్స్. ఆమె అనస్వర రాజన్ అని ఉంటుంది, ఆమె కూడా క్రేజీ. వీళ్ళకి డైలాగులు ఉండవు, ఎక్స్ప్రెషన్స్. సేమ్ నస్లిన్ కూడా అంతే, ఎక్స్ప్రెషన్స్ తో నవ్విస్తారు. మౌలి కూడా అంతే, మౌలిక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా. ఆ కైండ్ ఆఫ్ యాక్టర్స్ వాళ్ళు. ఇంకోటి ఐ లవ్ దిస్ యాక్టర్ కాల్ అశోక్ సెల్వన్ ఇన్ తమిళ్. క్రేజీ యాక్టర్ ఆయన. ఓమే కడవలే, స్టార్ అని ఒక సినిమా, బ్లూ స్టార్, ఆకాశం అని చెప్పి ఒక చేశాడు. మన తెలుగులో కూడా ఏదో ఒక మూవీ వచ్చింది లైక్ కోవిడ్ ముందు, నిన్నిలా అని ఒక సినిమా ఉంటుంది, క్రేజీ సినిమా. తెలుగులో వచ్చేసరికి నాకు సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా ఇష్టం. బ్లఫ్ మాస్టర్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. శ్రీ విష్ణు గారు చాలా ఇష్టం. నవీన్ పులిశెట్టి గారు చాలా ఇష్టం. రీసెంట్గా మీరు డైరెక్టర్ కాకముందు సో ఏ మూవీకి అయితే వెళ్ళి ఫుల్ ఈలలు గోల చేసి వచ్చిన మూవీ ఏంటి? బాగా ఎంజాయ్ చేసిన సినిమా పుష్ప 2 బాగా ఎంజాయ్ చేశా. పుష్ప 2 చాలా ఎంజాయ్ చేశా. నాకు సలార్ రిపీట్ చూస్తా. సలార్ సెకండ్ హాఫ్లో నాకు ఫేవరెట్ సీన్ జగపత్ బాబు గారు చెప్తా. జగపత్ బాబు గారు ఉన్న సీనే ఇష్టం నాకు దాంట్లో. ఏదంటే, నాకు జరిగిన అవమానాన్ని పూర్తి చేయండి, క్రేజీ. ఆ సీన్ లో ప్రభాస్ గారు ఉండరు, పృథ్వీరాజ్ గారు కూడా చాలా ఇష్టం నాకు పర్ఫార్మెన్స్. జరిగిన అవమానాన్ని పూర్తి చేయండి అనగానే ఒక్కొక్కరు ఓట్లేస్తుంటారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఆయన సీజ్ ఫైర్ కి కాకుండా ఏమంటారు, వాట్స్ దట్ కాల్, షూట్ అవుట్ ఏంటంటే కొట్టుకోండి ఇంకా కానీ మొదలెట్టండి అన్న టైప్ లో దానికి ఓటేస్తారు. అది హైలైట్. ఆ షాట్ కూడా తూలమే కదా దాని పేరు, త్రాసు. అది ఇలా వచ్చినప్పుడు ఈయన పైకి చూస్తారు కదా స్లో మోషన్ లో, ఇక్కడ ఇది చాలా ఇష్టం ఆ సీన్. కట్ బ్యాక్ టు ప్రభాస్ గారిది ఉంటుంది, ప్రభాస్ గారికి చెప్పిన డైలాగులు ఉంటాయి, ఫేవరెట్. ఆ సీన్ చాలా ఇష్టం సినిమా మొత్తంలో. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి బ్రో ఇలా డైరెక్షన్ ఫీల్డ్లోకి రావాలి అది ఇది అని చెప్పేసి? 2020 నుంచి. బిఫోర్ దట్ అయితే బీటెక్ చేసిన తర్వాత జాబ్ చేసుకుంటూ అలా ఉన్నాం అనమాట. 2020లో బీటెక్ అయింది. 2020లో బీటెక్ అయిపోయింది. ఓకే. 2020లోనే రాద్దాం అనుకున్నాం. మరి మూవీస్ ఎట్ రావాలని చెప్పేసి ఇంట్లో చెప్పేటప్పటికి రియాక్షన్ ఏంటి అసలు? యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు చెప్పాను, జాబ్ చెయ్యి, యూఎస్కి వెళ్ళన్నారు. వెళ్తా అనుకున్నా, కానీ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వస్తలేదు ఎంతకి చదివితే. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, ఇది ఉంటే యావరేజ్ గాయ కింద ఉండిపోతాను. కొంచెం ఏమైనా ఈ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము, బాగా మల్టిపుల్ టైమ్స్ చూస్తాను, మల్టిపుల్ డైరెక్టర్స్ వర్క్స్ ఫాలో అవుతుండే. సో ఇంట్లో చెప్పింది, ఐ వాంట్ బి రైటర్ డైరెక్టర్ అని చెప్తే మా డాడీకి సేమ్ ఆరోమాలే, సేమ్ ఇది ఉంది కదా, ఇది ఆ సినిమా ఏమా చేసేవాళ్ళో చెప్తాడు చూడు, ఫిల్మ్ డాడీ అని సేమ్ అలా చెప్తే, అంత బొక్క కదా ఇప్పుడు చేసిందంటే, నీకు అసలు అవగాహన లేదు, నువ్వు ఏం పుస్తకాలు చదువు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బుక్స్ చదువు అంటారు మా డాడీ. వరల్డ్ సినిమా చూడవు, ఇంగ్లీష్ సినిమా చూడండి, నేను తక్కువ ఇంగ్లీష్ సిరీస్ చూస్తా, నాట్ ఫిల్మ్స్. ఏమో ఎక్కువ కొన్ని చూస్తే కొన్ని ఎక్కినాయి. సో వరల్డ్ సినిమా చూడవు, నీకు కరెంట్ అఫైర్స్ గురించి తెలియదు, మహారాష్ట్ర సీఎం ఎవడో తెలియదు, తమిళనాడు సీఎం ఎవడో తెలియదు నీకు. సో చాలా వీక్ ఉన్నావు జనరల్ నాలెడ్జ్లో, నువ్వేం ఎలాగవుతావు రైటర్? ఓకే, లవ్ స్టోరీ రైటర్కి ఇవన్నీ ఎందుకు మహారాష్ట్ర సీఎం గురించి ఎందుకు తెలుసుకోవాలి? అయినా కానీ మనం అంటే అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంతే. లిటిల్స్ రాయాలంటే నాకేం తెలియాలి బ్రో? మీ లైఫ్లో ఉన్న స్టోరీ మంచిది ఇస్తే అయిపోతుంది. అదే చెప్పుంటే మా డాడీకి, ఏ రోజు ఒక్కరోజు నా మాట ఏం లేదు, నువ్వు నీకు నచ్చింది చేసుకోపో అని చెప్పి లైట్ తీసుకుంటారు.
దాని తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ నా డబ్బులు నేను టెక్ మహేంద్రలో వర్క్ చేశాను ఫర్ 2 years నెట్వర్క్ ఇంజనీర్ కింద. అది కూడా టైం పాసే. నైట్ షిఫ్ట్ రొటేషనల్ షిఫ్ట్లు ఉండేవి. ల్యాప్టాప్ ఓపెన్ చేసేవాడిని, మధ్య మధ్యలో మమ్మీకి చెప్పేవాడిని మౌస్ కదుపు, చూడటానికి వచ్చినప్పుడు మౌస్ కదుపు, నేను రూమ్కి వచ్చేవి, వచ్చినప్పుడు ఆ మౌస్ కదిపేసి చెప్పేవాడిని. మనం ఆన్లైన్లో ఉన్నామని అయిపోతుంది కదా. యా 1 year బాగానే ఉండే, నా ల్యాప్టాప్లో వాడినా, నా ల్యాప్టాప్లో చేశాను. తర్వాత నా వల్ల అయితలేదు, నాకు ల్యాప్టాప్ పంపించండి అంటే ల్యాప్టాప్ పంపించాను. అనవసరం చెప్పిన, అది టీమ్స్ మీటింగ్లు అటెండ్ అవ్వాల్సి వచ్చేది. నా ల్యాప్టాప్ అంటే టీమ్స్ రాదు, వాళ్ళ కంపెనీ ల్యాప్టాప్ అంటే టీమ్స్ మీటింగ్ ఉంటుంది. నా ల్యాప్టాప్లో మొత్తం అన్ని వాట్సాప్లోనే, ఓకే, అన్ని పనులు వాట్సాప్లో అయిపోయాయి. దాంట్లో టీమ్స్, దాంట్లో మళ్ళీ ఆన్లైన్, ఏదో నా సొంత ఉండేది. ఏరి కోరి మరి తెప్పించుకున్నట్టుందిగా. ల్యాప్టాప్ అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది పని అనుకున్నా, అంత ఫాస్ట్గా కూడా అవ్వకూడదని తెలిసింది. సో యా, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా,